లైక్ మాకు ఏం తెలియదు. వర్షిత వచ్చి ఒక న్యూస్ అది నా ఇష్టం అంతే, ఎవరికి సంబంధం ఉండదు. అసలు ఏం చెప్పు. లోపల వచ్చి ఒక మాట చెప్పింది, ఏమని నేను ఇట్లా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా అక్క అని చెప్పేసి. అక్క ఒకసారి ఫాస్ట్ గా మా ఇంటికి రావా? ఇక్కడ వర్షిత వచ్చి గొడవ చేస్తుంది, నువ్వు ఎందుకు వడ్లు పెట్టుకున్నా ఒక తీసుకోపోతే అయిపో కదా. ఏమైంది? ఇంత కూడా నీ వయసు ఏంది? నువ్వేంది? వద్దు, అవసరం లేదు. ఇగో ఇక ఇంత పెద్ద కనకారం చేసిన తర్వాత నా దగ్గర ఉన్న ఒకటే లేకపోయినా ఎక్కడికన్నా ఇట్లానే చనిపోతా. నాకు వద్దునే వద్దు, నాకు ఫస్ట్ వద్దు, ఎవ్వరు వద్దు, నాకు ఒక్కదాన్నే ఉండు హాయిగా. ఇంటికి వెళ్ళి దాన్ని కొడతానో చంపేస్తానో నాకు తెలియదు. ఏంటి ఈమెకేం కెమెరా పెట్టడానికి వినదు, నాటకాలు చేస్తున్నా. నాకు అర్థం కాదు. ఏంది నీది ఉక్కునక్కది? ఇప్పుడు కెమెరా పెట్టినాము, మీ మమ్మీ నమ్మకంతో ఇంతసేపు విన్నాను. మరి పోయినప్పుడు చెప్పాలా? ఇప్పుడు చెప్పు, కెమెరా పెట్టినాము కదా. అలా నమ్మునప్పుడు ఒక తీరు, నీకు ఒక తీరు ఉంటుంది. నా ఇష్టం అంటే ఏంది? ఇష్టమేం వర్షిత, నీ ఏజ్ ఏంది, మాటలేదు. ఇది అంటే లైక్ మాకు ఏం తెలియదు. వర్షిత వచ్చి ఒక న్యూస్ అది నా ఇష్టం అంతే, ఎవరికి సంబంధం ఉండదు. అసలు ఏం చెప్పు. ఇప్పుడు కెమెరా పెట్టినా అది మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్పిన. ఇప్పుడు ఫ్రెండ్స్ కి కూడా నేను షేర్ చేసుకొని ఏం ప్రాబ్లం. ఇంతసేపు మేము వీడియో చేసినాం, వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయింది, ఉంటా ఉండేసి వస్తా అని చెప్పింది. ఇలా కూర్చున్నాం మేము అంతే. కూర్చున్న లోపల వచ్చి ఒక మాట చెప్పింది, ఏమని నేను ఇట్లా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా అక్క అని చెప్పేసి. నా ఇష్టం, అది ఇష్టం ఇష్టం నాకు చేతులు ఉన్నాయి. ఇప్పుడు కొడతాడు నువ్వు. నిన్ను కూడా కొడతా, అవ్వనైనా కొడతా. నాకు ఎక్కడైనా ఎక్కడి అక్క మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్పిన, లేకపోతే నాకు అవసరం లేదు చెప్పనికి. చెప్పనికి నీకు ఎట్లా వస్తుంది? నోరుతోనే చెప్తున్నాడు. ఎందుకు చెప్తావు? నేను నోరుతోనే చెప్తున్నా. అసలు నీకు అట్లా చెప్పాలి. చెప్పు, కెమెరా పెట్టినాం కదా. సంపేస్తా ఖర్చు చెప్తున్నా. సంపాదించి చెప్పు. ఇన్ని రోజులు మాతో ఎందుకున్నావు? ఇన్ని రోజులు ఉన్నా కాబట్టి చెప్పినా, నీకున్నా కాబట్టి చెప్పినా, లేకపోతే నీకు చెప్పడం కూడా అవసరం లేదు. ఇవన్నీ కథలు పడద్దు, అర్థమవుతుందా? అక్క ఒకసారి ఫాస్ట్ గా మా ఇంటికి రావా? ఇక్కడ వర్షిత వచ్చి గొడవ చేస్తుంది, నువ్వు ఎందుకు వడ్లు పెట్టుకున్నా ఒక తీసుకోపోతే అయిపో కదా. ఇష్టం నా ఇష్టం. అక్క ఫస్ట్ రాక్క, నువ్వు ఫాస్ట్ కదా. వర్షిత ఇవన్నీ అవసరం లేదు. చేసే లెక్క నా ఇష్టం అక్క, నా ఇష్టం. ఏతో సంబంధం లేదు, నా ఇష్టం అది. అంటే అర్థమవుతుందా? నీ ఇష్టం వచ్చిన బిహేవియర్ నా ఇష్టం అక్క. ఇన్ని రోజులు నాతో ఉన్నారు కాబట్టి నేను చెప్పిన, చెప్పే అవసరం లేదు. మరి ఎందుకు చెప్పినావు? అది నా ఇష్టం.
చేయమ్మా, హీరోయిన్ చెప్పుకో. మీరేం అవసరం మీ లేదు మమ్మీ మధ్యలో. కొడుకుంటే కూడా మధ్యలో రాము. ఎందుకు వస్తావు? ఎందుకు వస్తావు? ఓళ్ళ మాట నిన్ను. ఇంతసేపు మంచిగానే ఉన్నావు కదా ఇప్పుడు దయ్యం పట్టిందా ఏంది చెప్పి సాగు రోగం ఊకే ఎందుకని నోరేసుకొని అరుస్తున్నావు అట్లా చెప్పరా రేసారి చెప్పు ముఖం ఉంటే కదా చెప్పనికి చెప్పు దెబ్బలు తింటా నీ లెక్క వాళ్ళే చూపించుకుంటారు. చెప్పు నీ లెక్క వెనకాల వెనకాల దాచుకోను. నీ లెక్క నేను మీ లెక్క ఉన్నాను. అక్క, నో పంచమని అక్క. నో పంచమని, రివర్స్ బాగా మాట్లాడుతుంది మే. ఏంది వర్షిత ఏంది నీ నాటకాలు ఏంది అక్క, నువ్వేంది? ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. ఏంది ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. నీ వయసు ఏంది నువ్వేంది అరే అమ్మ వద్దమ్మా. ఏం ఇష్టపడుతున్నావా అవునమ్మా. సిగ్గున్నానా ఏం పెంట పెడుతున్నావు వర్షిత నువ్వు నా పానానికి ఎందుకు పుట్టినవే ఏం చెప్పింది వచ్చిందక్క అక్క అగో ఇట్లా అని చెప్పింది ఒకళ్ళు ఇష్టపడుతున్నా ఛీ, మిమ్మల్ని అసలుగానే మా జన్మని నమ్ముకున్న వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతాం మీ వల్ల. అందుకని చచ్చిపోయి నమ్ముకుంటే అర్థమైందా? నిన్ను నమ్ముకుంటా. అది నిన్ను నమ్ముకుంటా. మిమ్మల్ని మాత్రమే నమ్ముకుంటా చచ్చిపోతాం. ఏయ్. ఉందా? అరే వద్దే అమ్మ నన్ను ప్లీజ్. స్పందన నీకేం చెప్పింది అదే మాట చెప్పింది. ఇంకేమంటుంది తెలుసా? మీకెందుకు, మీరు ఎవరినైనా అడగనికి అంటుంది. చెప్పాలని చెప్తే నువ్వురా లేకపోతే ఈమెకి అర్థమైతలేదు. రైస్ మీద ఇంట్రెస్ట్ ఈమెకి ఏం తెలుసలేదు. ఈమె ఏజెంట్ అక్క, ఈమె మాటలేంది. తెలుసున్నాను పెద్ద. అవసరమా? నాకు కొట్టకక్క. దానికి రైట్స్ ఏ. బరాబర్ రైట్స్. ఇక చెల్లి అనుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం అక్క, లేకపోతే మాకు ఏం అవసరం? ఈమె కొట్టిన ఒక లెక్క నువ్వు ఎట్లా అట్లా కొడతావు చెప్పు. ఎందుకు కొట్టద్దు? ఎందుకు నాకు కొట్టవు? చెప్పినా మరి. ఎందుకు చెప్పినా మరి నాకు? అవసరం లేదు. మరి అవసరం లేదు. నువ్వు ఈడ ఉన్నావు కాబట్టి చెప్పు. మరి చెప్పొద్దు మరి. అవసరం లేదేంటి ఏంటి అవసరం లేదు ఏంటి ఇదిగో నెక్స్ట్ టైం మంచి చెడైనా కూడా మాట్లాడబుద్ది కాదు అక్క, ఇట్లా మాట్లాడితే. మాట్లాడకండి వదిలేసేయండి మీకు అంతే ఇక మార్చలేమని నాకైతే నాకు తలకాయ అంటే వద్దు అవసరం లేదు ఇగో ఇక ఇంత పెద్ద కనకారం చేసిన తర్వాత నా దగ్గర ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. చూసుకుంటే మీరు చూసుకోండి ఎందుకు అట్లా ఏంటది చంప ఎట్లా చేయొద్దు చంపేస్తే నా అమ్మకం ఎక్కువ కొట్టేసాయి నీకు అవసరం లేదు. అవసరం లేదు. అవసరం లేదు. అవసరం లేదు. ఎవరికి అవసరం లేదు. భయం లేదు చదువుకోండి నేను స్కూల్కి పంపిస్తుంటే ఇష్టపడుతుండ సిగ్గుంటారా నోరు ముయ్యి అన్న నేను ఇప్పటి నుంచి నాకు తెలియదు ఎందుకు పిల్లని ఏం చేసి కొట్టాలంటే ఇప్పుడే నీ ముంగట ఇప్పుడే నువ్వెవరని అంటది. ఇప్పుడు ఇల్లు అక్క, నువ్వెవరని అడుగుతుంది. నీకెందుకు అంటది? ఏందమ్మా నీ బాధ ఏంది చెప్పు. మళ్ళీ చెప్పకుండా ఎవరు చెప్తారంట సిగ్గుండి అదే చదువుకోమని స్కూల్ కి చదువుకుంటా వీళ్ళ కాదు నేను చదువుకుంటా. సర్టిఫికెట్లు ఉన్నాయి. నీకేమున్నాయి? మరి 10th సర్టిఫికెట్ లేదు. మాటలు నా మాట్లాడుతున్నా. ఇష్టం. నా ఇష్టం. ఫీజు కడుతున్నా వచ్చి. అక్క కొట్టేసి మేము మస్తు కొట్టేటట్టున్నా. నేను నాకు అంత కోపం తెప్పిస్తుంది. వదిలే అక్క, జరుగు. ఆమెకి ఎంత కొట్టినా బుద్ధి రాదు. ఫస్ట్ ఈమె దగ్గర ఫోన్ అడుగు ఫోన్ చెప్తున్నా నేను నా దగ్గర ఎంత పెద్ద మాట అమ్మ నా ఇష్టం నన్ను వదిలేదు. అర్థమైంది. వేడికైనా పోయి చచ్చిపోతే మీకు అవసరం లేదు. ఇట్లాంటి బిడ్డ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఉంది. గుర్తు పెట్టుకొని వదిలేను. సరేనా? సిగ్గున్నా సరేనా మమ్మీ? సరేనా? రేపు పోతే మనిషి అందుకు ఉంటారు కాదు ఇంట్లో అయితే. నేను ఎవరితోనే గెలుస్తాను నేను ఎవరితోనే గెలుస్తాను అరే అదంతా హాస్టల్ వేసేద్దామంటే హాస్టల్లో బతుకుతా. మీతో ఉండడం హాస్టల్లో బతుకుతా. అర్థమవుతుందా? ఇట్లా
అంటున్నావు, నువ్వు నోరు మూసుకొని ఉండు. సరే అమ్మా ఉండు. మాకు అవసరం కూడా లేదు. ఏదో నీ ముఖం చూసి వస్తున్నాం. ఇప్పటికైనా అంతా మాట్లాడినా మేము నీకు రెస్పెక్ట్ ఇచ్చి ఆమెతో కొట్లాడుతుంటే మీరెవరు కొట్టడానికి, నువ్వెవరు అడగడానికి, నీకెందుకు? ఏంది ఆమె ఏం మాటలు మాట్లాడుతుంది? ఉండాలా వర్షిత? మంచిగా చదువుకొని ఏదో ఒకటి చేసి చదువుకుంటా ఇంకేం కావాలమ్మా? ఇష్టపడు ఏంది చెప్పు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ ఇష్టపడతావే వేసి కొట్టింది అనుకో, నీ బ్రెయిన్ 2 ముక్కలు అయితే చెప్తున్నా. ఏం నాటకాలు చేస్తున్నావా? ఆమెకి బ్రెయిన్ ఉంటే ఇట్లెందుకు Brainless ఉంది కాబట్టి మొన్న నేను టీచర్ మెచ్చుకుంటే బిడ్డ మంచిగా చదువుతుందిలే అని చెప్పేసి ఖుషి అయిపోయి ఇంతలో నీతో మాట్లాడేం చేస్తున్నా. మీ మమ్మీ నేను ఎన్నో ఫోన్ చేసింది, అరే ఇట్లా మంచి మార్క్స్ వచ్చినాయి అని కొంచెం చెప్పింది. బుద్ధుండా? అట్లా అప్పుడు హ్యాపీనెస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వెంటనే ఇట్లా ఆమెకు బాధ పెడుతున్నావు? ఇప్పుడే పోయినావు, ఇప్పుడే కదా నవ్వుకొని ఇంటికి పోయినా, అప్పుడే ఏడ్పించుకుంటే ఇడి వరకు రప్పించుకున్నావు. చదువు మీద పెట్టు ఫస్ట్, ఇష్టం తర్వాత మాట. చాలా దూరం మాట, నీకు ఇంకా వయసు ఉంది, మస్తు వయసు, చాలా దూరం మాట అది. ఫస్ట్ చదువుకోండి. మీ అమ్మ కష్టపడుతుంటే మొచ్చంతా బొమ్మ అన్ని మాటలు మాట్లాడుతుంది. నేను తెలియలేదా? ఈడ వదిలేసి అంతగా కష్టపడి చేసుకొచ్చి మళ్ళీ అట్లనే మాట్లాడుతుంది. ఆమెకి నాకైతే కష్టం టార్చర్ విలువ తెలుస్తలేదు. వాళ్ళ మమ్మీ పొద్దున రాత్రి ఎంత కష్టపడుతుంది. నాకు తెలుసలే, పొద్దున్న సాయంత్రం స్కూల్ కి వచ్చినాక వీడియో చేసుకుంటూ మండిగా నోరు వేయకు, అంతే తెలుసు మాట్లాడి ఎట్లా కూర్చోమ్మా? కొంచెం మన బుద్ధి ఉందా? స్కూల్ కి పోయి చదువుకోమంటే ఇష్టపడుతున్నా కష్టపడుతున్నా అనుకుంటే ఏంది వర్షిత? నా పరువు తీయడానికి పుట్టిన వర్షిత నువ్వు. కొంచెం మన బుద్ధి ఉండాలి వర్షిత నీకు. చంపేమలో గొంతు విసిరి నేనే చచ్చిపోతా. సరేనా? మస్తు రూపాయలు మాట్లాడుతుంది తెలుసు. ఇంకా కూడా అట్లనే చేసి టార్చర్ చేస్తుంది నన్ను. చెప్తే నమ్మాలి మీరు. నాకైతే మస్తు అర్థమవుతుంది, ఇదైతే చేసే చేస్తుంది. టార్చర్. కొంచెం మన బుద్ధి ఉండాలా? ఎందుకంటే రూపాయలు మాట్లాడు, ఎవరిని తీసుకుని మాట్లాడుతున్నావు చెప్పు. ఎక్కువ తక్కువ మాట్లాడకు. నాకొద్దు వదిలేసేయండి. నేను వెళ్ళిపోతే ఎక్కడికన్నా ఇట్లానే వెళ్ళిపోతా. నాకు వద్దునే వద్దు, నాకు ఫస్ట్ వద్దు, ఎవ్వరు వద్దు నాకు. ఒక్కరమే ఉండు హాయిగా. నాకు వద్దు స్పందన, నాకు వద్దు. మీరు ఏం చెప్తారో చెప్పుకొని సంలాయించండి. లేకపోతే నేను వద్దు. నాకు చెప్తే ఇదిగో, నాకేం చెప్పకండి, వదిలేయండి. నాకు పిచ్చి లేస్తుంది ముందే. ఇప్పుడు చెప్పి నాకు దిమాగ్ ఖరాబ్ చేసేసి ఆల్రెడీ. ఇంటికి వెళ్ళిపోతే దాన్ని కొడతానో చంపేస్తానో నాకు తెలియదు. హీరోయిన్ కాదు, దెబ్బలు కాదు, బాగా నీకు పగలు కొడుతుంది. ఇంటికి వస్తే మాత్రం పెట్టక ఇవన్నీ లాడి ఏ వేసి వద్దు, ఫోన్ ఏ ఇచ్చి వద్దు. అన్ని. మీరు వచ్చి చూసి మళ్ళీ పెట్టుడు పట్టినప్పుడు చూడు కుక్కర్ లెక్క కుక్కలు లెక్క అంటే నువ్వు పెట్టిన వాళ్ళకేమో కుక్కలు ఇట్లా మూతి ఏమనుకుంటున్నావా? నాటకాలు చేస్తున్నావా? మళ్ళా అదే మాట మాట్లాడతావు అంటే ఒకటే ఆడపిల్ల చిన్న పిల్ల మంచి చూసుకుంటే బాగా డ్రామా డన్ విత్ యూ. నాకు వద్దు, నేను చావాలా లేకపోతే ఎడికన్నా వెళ్ళిపో. నువ్వు చేసే అసలు దండం పెడతా అమ్మా నీకు. ఇట్లా వెళ్ళిపోతాము తెలుస్తుంది. ఒకళ్ళు చూసుకోరు, ఇవాళ రేపు ఏ చుట్టాలు చూసుకోరు, ఏ ఫ్రెండ్స్ చూసుకోరు, ఎవరు వెళ్ళిపోతే పడి చూసుకోడు. మరి మీ మమ్మీ ఎట్లా వెళ్ళిపోతా ఉంటుంది నీ బాధకి, నీ టార్చర్ కి. ఏడుస్తుంది వర్షిత, నీకు కనికరం లేదా? అంతా ఇద్దరు ఫ్రాంక్ కొట్టంటారు దాన్ని కొట్టు. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే